ఇవాళ వ్లాగ్ మంచి కలర్ఫుల్ పునుగులతో స్టార్ట్ అయింది కదా. వీడియో మొత్తం కలర్ఫుల్గా ఉంది, లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండితో పునుగులు వేసుకొని హ్యాపీగా గుంటూరు కారం మూవీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. మంచి స్పైసీ చట్నీతో ఈ పునుగులు తింటే ఉంటుంది. ఎన్ని తింటున్నామో తెలియదు అనమాట. నేను వేస్తూనే ఉన్నా, మా ఆయన తింటూనే ఉన్నాడు. నాకే ఒకసారి విసుగొచ్చి, ఒకసారి మీరు టీవీ పాజ్ చేసి మీ పొట్టని అడగండి నిండిందా లేదా అని చెప్పాను అనమాట. అలాగే చెక్ చేస్తే అవునే చాలా తినేసాను ఇప్పటికీ, ఇంకా చాలా నాకే అని చెప్పేశాడు. ఇంక ఇప్పుడైతే నా కోసం వేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఇలా ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పునుగులు, ఒకరోజు ఊతప్పం అలా వేసుకుంటారా ఇడ్లీ పిండితో? చాలా బాగుంటాయి. ఒకవేళ ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఏం లేదండి, ఇడ్లీ పిండిలోకి ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మైదా వేసుకోండి. మైదా ఎంత వేసుకుంటారంటే మీరు ఇలా నూనెలోకి వేయడానికి రావాలి కదా, అంతవరకు చెక్ చేసుకుంటే అయిపోయాయి. ఇంకా మా చిన్నోడు కోసం ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చా. ఇంకో విషయం ఏంటంటే, మీరందరూ నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, ఇది నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుందన్నమాట. ఇంకా మా ఆయన టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా టిఫిన్ తిని మా చిన్నోడికి స్నానం చేయించి పడుకోబెట్టి వాడు లేయడం కూడా అయిపోయింది. నా క్లీనింగ్ ఇల్లంతా అయిపోయింది. ఇంక ఇవాళ వచ్చేసి ఎలా అయినా ఈ కబోర్డ్ సర్దాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా బట్టలన్నీ కిందికి వేసేసా. ఇంకా కచ్చరా అయింది కదా, మా వాడికి ఇంకా భలే సరదా అనమాట అవన్నీ పీగడం. సరేరా నువ్వు వాటని ఆడుకో అని చెప్పేసి నేను మొత్తం కబోర్డ్ని అంతా ఒకసారి తుడిచేసుకొని చాక్ పీస్తో గీచేసుకున్నాను అనమాట, చీమలు పట్టకుండా ఉంటాయని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ మధ్యాహ్నం కూడా అయిపోయింది కదా, అందుకోసం అని చెప్పేసి ఒకవైపు రాగన్నం రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీక్లీ ఒక 2 times అన్నా తినడానికి ట్రై చేస్తున్నామండి. అసలే ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, అప్పుడప్పుడు ఈ రాగన్నం తింటే మంచిది, రాగి సరి అలాంటివి. నాకైతే ఈ రాగన్నంని పెరుగుతో తినడం చాలా ఇష్టం, చాలా కమ్మగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా పునుగుల్లోకి చేసిన చట్నీ ఉంది కదా, ఆ చట్నీతో తినేసి మంచిగా మజ్జిగ లాగా చేసుకొని పెరుగుని బాగా తినేసామన్నమాట. నేను మా చిన్నోడు హ్యాపీగా తినేస్తాడు. బాగా మెత్తగా ఉంటుంది కదా, వాళ్ళకి హంకిలా పెట్టుకుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇక్కడ సాక్స్లో ఎక్కడంటే అక్కడ ఒక్కో జత ఒక్కోటి పక్కన పడిపోతుంటాయి కదా, అలా కాకుండా ఉండాలంటే చూసారు కదా, సేమ్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఇట్లా రోల్ చేసేసి ఒకదానికి ఉన్నది అలా ఓపెన్ చేసేసి పెట్టేసామంటే అయిపోతుంది అనమాట. చాలా ఈజీ. ఇంకొకటి ఎక్కడ పడిపోయిందో అని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయవన్నమాట. ఇంకా దీంట్లో అయితేనా మా వాడిది ఎంత ఉందన్నమాట. ఎంత కచ్చరా చూడండి, చిన్నప్పటి నుంచి వాడుకునే సిరప్స్ అవన్నీ నేను ఏమీ పడేయలేదన్నమాట, అట్లే పెట్టేసుకున్నాను. ఇంక ఇవాళ ఎలా అయినా అన్నీ డీక్లటర్ చేయాలని చెప్పేసి మొత్తం బయటికి తీసాను అనమాట. ఒక 4-5 మాత్రం మిగిలిపోయాయి. దాంట్లో కొన్ని ఎక్స్పైర్ అయిపోయాయి, కొన్ని అసలు వాడంటివి అలా ఉన్నాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ మనతో పారాసిటమాల్ ఉందిలే, జ్వరం వచ్చినప్పుడు అదొకటి వేస్తే సరిపోతుందిలే అని అస్సలు ఉండకండి. వాళ్ళకి మంత్లీ సిరప్ వేరే మారుస్తూ ఉంటారు, అండ్ క్వాంటిటీ కూడా పెంచుతూ ఉంటారనమాట. మన సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దండి. ఇంక ఇక్కడ అలసిపోయామా అంతలోపు, అందుకని కింద కూర్చొని ఫస్ట్ కింద షెల్ఫ్ అంతా సర్దేసుకున్నాను. ఇంకా మా ఆయన బట్టలు అయితేను ఇలా సర్దిచ్చాను అనుకోండి, నాకు ఇంకొకటి వీక్స్ వరకు ఏం ఇబ్బంది ఉండదన్నమాట. ఆయన ప్యాంట్స్ అన్నీ కింద సర్దేస్తే హ్యాంగర్స్కి మొత్తం షర్ట్స్ అన్నీ ఐరన్ చేసి తగిలిస్తున్నాను అనమాట. హ్యాంగర్స్ లేకుండా నార్మల్గా పెట్టేశాను అనుకోండి, ఇంకో షర్ట్ ఇష్టం ఉంటుందా, పైన ఉండే షర్ట్లు కింద ఉండే షర్ట్లు అన్నీ నలిగిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా పెట్టుకుంటే చాలా ఈజీ ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటాయి అన్నమాట, అన్నీ విజిబుల్ ఉంటాయి కదా. మీకు ఎవరికైనా కావాలంటే ఈ టిప్ వాడుకోండి. మీషోలో కొన్నాను అనమాట, హ్యాంగర్స్ చాలా తక్కువకే వచ్చేసాయి, చాలా ఈజీ ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తాయి. ఇంకంతా ఒకసారి చూపిస్తాను చూడండి. కబోర్డ్ మొత్తం సర్దేసా అనమాట. ఇంకా రెండో ర్యాక్లోనేమో మా చిన్నోడి బట్టలు అన్నీ ఉంటాయి, ఓన్లీ డైలీ వేర్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా కింద ర్యాక్లో వచ్చేసి బెడ్షీట్స్, టవల్స్ చిన్నోడివి అవి ఉంటాయి. కింద వచ్చేసి బుక్స్, దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి అవి ఉంటాయి అన్నమాట. ఆయిల్ బాటిల్స్ కూడా లోపల పెట్టింది ఏంటి అనుకుంటున్నారా, మా చిన్నోడు అవి ఉంటే ఎప్పుడెప్పుడు మూత ఓపెన్ చేసి కింద పోసేద్దామా అని వెయిట్ చేస్తుంటాడండి. అందుకోసం అని చెప్పేసి మొత్తం
మొత్తం పూజ సామాగ్రి ఏమున్నా అగ్గిపెట్టెతో సహా నేను మొత్తం కబోర్డ్లో పెట్టేసుకుంటాను అనమాట. మొత్తం సర్దిన తర్వాత కచరా చూసారా ఎంత వచ్చిందో, వాడికి టైట్ అయిన బట్టలు దాంట్లో తీసేయాల్సినవి అన్నీ వచ్చేసాయి అన్నమాట బాబాయ్. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి కబోర్డ్ సర్దిన తర్వాత అలా నీట్గా కనిపిస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ క్లియర్ చేసేసేయాలి. అసలే సమ్మర్ కదా, ఇంకా భలే దాహం వేసేస్తుంది. ఇంకా వాటర్ మెలన్ ఉంటే కట్ చేసేసుకొని తిన్నామన్నమాట. ఇంకా కొంచెంసేపు పడుకొనేసిన తర్వాత ఇంకా చిన్నోడు లేచేసాడు. ఈవినింగ్ స్నానం చేసేసి అలా వాకింగ్కి వెళ్దామని చెప్పేసి బకెట్లో వదిలిపెట్టాను అనమాట. ఇంకా ప్రతిరోజు రొటీన్ అనమాట. మా బిల్డింగ్ కింద వచ్చేసి గుడి ఉంటుంది, శివాలయం రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇంకా ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. మా చిన్నోడు ఎంత బాగా మొక్కుతాడంటే, స్వామి అంటే 2 చేతులు పైకి ఎత్తేసి మొక్కుతాడనమాట. వాడికి అంతే, మనం చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుందండి. మనం ఏది చేస్తే వాళ్ళు అదే కాపీ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అని అబ్జర్వ్ చేశాను నేనైతేను. ఇక మా చిన్నోడిని అలాగే కొంతసేపు కింద ఆడిచ్చేసుకొని ఇంటికి వచ్చాను. అంతలోపు మా ఆయన ఫోన్ చేశాడనమాట. ఇవాళ వంట ఏం చేయకు, నేను తీసుకొస్తాను అని చెప్పేసి. అమ్మయ్య, నాకు ఒక పూట వంట చేసేది తప్పిందని చెప్పేసి మా చిన్నోడికి ఒకటి చేసి తినిపించేసాను అనమాట. వాడికి ముందే తినిపించాను అనుకోండి, ఆ బిర్యానీ తింటాడో తినడో అనేది ఇంకా తెలియదు అనమాట. అందుకని కొంచెం తినిపించేసా. బట్ ఈ బిర్యానీ అయితే మరీ అంత స్పైసీ ఉండదు, కొంచెం తియ్యగా ఉంటుంది అనమాట. సో దట్ వాడు బాగానే తిన్నాడు ఆ రోజు అయితేను. ఇంకా చూడ్డానికి మాత్రం భలే ఉంది కదా, టేస్ట్ కూడా బాగానే ఉందన్నమాట. ఇంకా చూసారు కదా, లాస్ట్ వరకు చూసింటే మీకు చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్, మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంక ఇక్కడ వచ్చేసి మా బిల్డింగ్ కింద పోహాను వచ్చేసి ఇసుకలో వేయించి ఇస్తారనమాట, పల్లీలు అవన్నీ.